సంక్రాంతి పండుగ నేపథ్యంలో విజయవాడలో కోడి పందాల జోరు పెరిగింది. పందాలు చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. బరుల్లోకి వెళ్లే దారిలో ద్విచక్ర వాహనాలు రోడ్లకు ఇరువైపులా పార్కింగ్ చేయడంతో మిగిలిన వాహనాలకు దారి లేక ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. మా ప్రతినిధి హరీష్ అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి సందడి పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఏడాదిలో జరిగేటువంటి సంక్రాంతి పండుగ ఒకవైపు సాంప్రదాయానికి ఇంకోవైపు సందడికి నిలవగా మారినటువంటి నేపథ్యంలో కోడి పందాలు అత్యంత కీలకమైనటువంటి కోడి పందాలకు సంబంధించినటువంటి బర్రుల వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున బర్రులు పరిసర ప్రాంతాల్లో వాహనాలకు సంబంధించినటువంటి పార్కింగ్కి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. బర్రుల్లోకి వెళ్ళడానికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాన రహదారులకి ఇరువైపులా కూడా వాహనాలను వందలాది వాహనాలు పెద్ద ఎత్తున వాహనాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ చేసి వాటిని రోడ్డుపైన వదిలివేసి పందెం బరులకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ వాహనాలకు సంబంధించినటువంటి పార్కింగ్ ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ద్విచక్ర వాహనాలు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ రోడ్డుకి ఇరువైపులా కూడా వదిలేసినటువంటి పరిస్థితి. విజయవాడ సమీపంలో ఉన్నటువంటి పందెం బరి వద్ద పంట పొలాల్లో ఏర్పాటు చేసినటువంటి పందెం బరి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్, పార్కింగ్కి సంబంధించినటువంటి రష్ ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. పెద్ద ఎత్తున సందర్శకులు ఔత్సాహికులు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని లోపలికి వెళ్ళడానికి కావచ్చు, రావడానికి కావచ్చు, రాకపోకలు సాగించడానికి కావచ్చు కొంతవరకు ఇబ్బందిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే పార్కింగ్కి సంబంధించినటువంటి రష్ ఏర్పడింది. ఆ రష్లో భాగంగానే ఇప్పుడు వాహనాలు లోపలికి వెళ్ళాలన్నా మళ్ళీ తిరిగి రావాలన్నా కానీ ఇబ్బందిగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఈ రష్కి సంబంధించినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎలా ఉంది ఇక్కడ సందడికి సంబంధించినటువంటి అంశం ఎలా ఉంది? పార్కింగ్ సంబంధించినటువంటి రష్ ఎలా ఉంది? చాలా విశాలంగానే ఉందండి. సంక్రాంతి పందెం ఎలా ఉంది? బాగా సాగుతున్నాయండి. రోడ్లు లోన పార్కింగ్ ఉందండి. పార్కింగ్ ఇబ్బంది ఏమి లేదండి. ఎవరో పార్కింగ్ లేని వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటున్నారు అంతేనండి. వెళ్ళలేని వాళ్ళు పెట్టుకుంటున్నారండి. బాగా వేస్తున్నారండి పందాలు, చాలా బాగా వేస్తున్నారు. పార్కింగ్ సంబంధించినటువంటి సమస్య తలెత్తినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఔత్సాహికులు కావచ్చు, సందర్శకులు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎలా జరుగుతుంది ఈ పందెం సందడి? చాలా బాగుందండి. మేము చాలా దూరం నుంచి వస్తున్నాము. విజయవాడ గుంటూరు నుంచి వస్తున్నాం. విజయవాడ అట్టుకు వెళ్తాం. ఇక్కడ దగ్గరలో మాకు ఇక్కడ ఉందని తెలిసేపాటికి తెలిసిన వాళ్ళు చెప్పారు, లోపలికి వచ్చాము. ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ఈసారి ఏర్పాట్లు అవి బాగా చేశారు. పందాలు కూడా పెద్ద ఎత్తున పల్లెల నుంచి చాలామంది వచ్చి బాగుంది. వాహనాలు కూడా బాగానే ఉన్నాయండి. అందులోనూ ఇక్కడ విజయవాడలో ఇవాళ మన కోసం హెల్మెట్లు లేకుండా అయినా కానీ పంపిస్తున్నారు. నిన్నటి వరకు హెల్మెట్లు లేకపోతే కొంచెం అలౌ చేయలేదు. ఇలా పందాల కోసం వస్తున్నాం సార్, ఎక్కడి నుంచి వస్తున్నాం అని చెబుతుంటే వాళ్ళు పంపిస్తున్నారు. కాబట్టి బాగుంది, చూస్తున్నాం. మేము కూడా ఇవాళ ఇదే చూసి మాకు తగినంత ఇది ఎంజాయ్ చేస్తాం మేము కూడా. మొత్తమే చూస్తే వాహనాలకు సంబంధించినటువంటి రష్ భారీ ఎత్తున ఉంది. 3 రోజుల పాటు జరిగేటువంటి సంక్రాంతి సందడి నేపథ్యంలో జరిగేటువంటి పార్కింగ్ సంబంధించినటువంటి అంశం కీలకంగా మారినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి వాహనాలు ఒకవైపు, ఇంకోవైపు సంక్రాంతి సందడి, సంక్రాంతిలో కోడి పందాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత పెద్ద ఎత్తునటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు పోలీసులు కూడా కొంతవరకు కూడా హెల్మెట్లు లేకుండా కూడా కొంతవరకు సడలింపు ఇచ్చారన్నటువంటి సంతోషం కూడా పందాలు చూసేటువంటి వారి నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా సంక్రాంతి సందడి నేపథ్యంలో పందెం బర్రెల వద్ద లోపలికి వెళ్ళడానికి కూడా వీళ్ళైనటువంటి సిచ్యువేషన్లో వాహనాలను కూడా రోడ్ల మీద పెట్టుకొని పందెం బర్రెలకు నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఈసారి సంక్రాంతి సందడిలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.